శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత ఉజ్జద్భాను సహస్రాభ, ఇలా ఎంతో పరవశంతో లలితా సహస్రనామాలు ప్రతి ఇంట అత్యంత వైభవంగా మారుమ్రోగుతూ ఉండేటటువంటి శరన్నవరాత్రులు, శారదా నవరాత్రులు, దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు, ఇలా వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలుచుకునేటటువంటి అమ్మవారి నవరాత్రులు వచ్చేసాయి. మనందరికీ ఇష్టం అమ్మవారిని పూజించడం అంటే. అమ్మవారిని పూజించడం అంటే మన సంసారం వృద్ధి చెందుతుంది, సంతానం చక్కగా అభివృద్ధిలో ఉంటారు, సౌభాగ్యం పెరుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా ఎన్నో రకాలుగా మనం ఏది కోరుకుంటే ఆ వైభవం మన ఇంట సంప్రాప్తింపబడుతుంది. అమ్మవారు అలా అనుగ్రహిస్తుంది. ఈ నమ్మకంతోనే ప్రతి వ్యక్తి కూడా అమ్మవారిని పూజిస్తారు. ఈ నవరాత్రుల్లో మరింత వైభవోపేతంగా అమ్మవారు ఉజ్వలంగా ఉంటుంది. అందువల్లనే మనము ఈ నవరాత్రుల్ని శారదా నవరాత్రులని, శరన్నవరాత్రులని, అమ్మవారి రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాము. ముఖ్యంగా వీటిని దేవీ నవరాత్రులు అని ఎక్కువగా వాడుకలో ఉన్న భాష. అయితే నవరాత్రులు అని 9 రోజులు 9 అలంకారాలు అమ్మవారికి అలంకరింపచేసి మనం మురిసిపోతాం. ఆవిడ మనకి అనేక రూపాలలో దర్శనమిచ్చింది, అనేక రూపాలలో దుష్టులని దునుమాడింది. కాబట్టే ఆవిడ బాలా త్రిపుర సుందరిగా, అలాగే అన్నపూర్ణాదేవిగా, లలిత పరమేశ్వరిగా, గాయత్రీ మాతగా, శ్రీలక్ష్మి, సరస్వతి, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి, ఇలా అనేక రూపాలలో అమ్మవారిని మనము పూజించుకుంటూ ఉంటాము. ఈ అమ్మవారి రూపాలన్నిటినీ కూడా 9 రోజులు 9 రూపాలతో మనం అలంకరింప చేసుకుని వాటికి సంబంధించినటువంటి ఆ కథలు చెప్పుకొని మనం ఎంతో ఆనందిస్తూ ఉంటాం. మరి అమ్మవారి యొక్క పూజల విశిష్టత ఏమిటి అంటే, మనం ఏది కోరుకుంటేదే ఇస్తుంది. నేను దుష్టుల్ని దునుమాడి ప్రజలందరినీ రక్షించాను, శిష్టుల్ని అందరినీ కాపాడాను, ఇదే నేను చేసేటటువంటి సృష్టి స్థితి లయకారిణి అయిన అమ్మ తన యొక్క భక్తుల్ని కాపాడడం కోసమే దుష్టుల్ని దునుమాడి శిష్టులందరినీ రక్షిస్తూ ఉంటుంది. తన యొక్క భక్తులు కూడా సన్మార్గంలో లేకపోయినట్లయితే వారిని కూడా సన్మార్గంలో పెడుతుంది. ఇలా అనేక రకాల రూపాలలో అమ్మ ఆవిర్భవించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది. అదే ఈ నవరాత్రుల యొక్క విశిష్టత. మరి ఈ నవరాత్రుల్ని మనము ఏ విధంగా పూజ చేసుకుంటాము అంటే, కలశ స్థాపన చేసి అమ్మవారిని ఆహ్వానించుకుంటాం. మరి కలశం ఎప్పుడు పెట్టాలి అంటే, మొట్టమొదటి రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజు ఉదయం పూట కలశ స్థాపన చేసి అమ్మవారిని ఆహ్వానించుకుంటాం. ఈ క్రోధీనామ సంవత్సరంలో ఎప్పుడు వచ్చాయి మనకి ఈ పండుగలు అంటే, అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమవుతోంది ఆశ్వీజ శుద్ధ పాడ్యమి. అక్కడ దగ్గర నుంచి ఆశ్వీజ శుద్ధ దశమి వరకు, అంటే శనివారము 12వ తేదీ అక్టోబర్ వరకు కూడా మనం అమ్మవారికి 9 రోజులు 9 అలంకారాలు వేసుకుని 10వ రోజున విజయదశమి పేరుతో రాజరాజేశ్వరి అలంకారంతో అమ్మవారిని పూజించి శాంతింప చేసుకుంటాము. మరి ఈ అమ్మవారి యొక్క విశిష్టత మరి ఒకసారి చెప్పుకోవాలి అంటే, మనము ఏది అడిగితే అది ఇస్తుంది ఆవిడ. ఆరోగ్యం కావాలా, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీకు సంతోషం కావాలా, సంతోషాన్ని ఇస్తుంది. అభివృద్ధి కావాలా, అభివృద్ధిని ఇస్తుంది. సంతానం కావాలా, సంతానాన్ని ఇస్తుంది. ఇంకా మీకు విద్యలు కావాలా, విద్యల్ని ఇస్తుంది. సంపద కావాలా, సంపద ఇస్తుంది. ఐశ్వర్యం కావాలా, ఐశ్వర్యం ఇస్తుంది. అసలు ఇవ్వనిది ఏమిటి ఆవిడే?
ప్రతిదీ ఇస్తుంది. లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి విశేష అర్థాలు చెప్పుకుంటే మనకి చాలా గొప్పగా తెలుస్తుంది. అమ్మవారి యొక్క వైభవం ఏమిటి, అమ్మవారి యొక్క ఆ తత్వ రహస్యం ఏమిటి, ఈ సృష్టి స్థితి లయాలని ఆవిడ ఎలా పరిపాలన చేస్తూ ఉంటుంది, ఎలా నిర్వహిస్తూ ఉంటుంది, బ్రహ్మాది దేవతలని ఆవిడ ఎలా సృష్టించింది, ఏ ఏ కార్యాల కొరకు వారిని నియమించింది, ఇలాంటివన్నీ కూడా మనకి లలితా సహస్రనామాల్లో చాలా సుస్పష్టంగా తెలియచేయబడుతూ ఉంటాయి. మరి అంత గొప్పవైనటువంటి లలితా సహస్రనామాలని ఈ నవరాత్రులలో మరింత శ్రద్ధగా, మరింత భక్తిగా మనము పారాయణ చేస్తూ అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అమ్మ మమ్మల్ని ఆశీర్వదించు, ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మమ్మల్ని దీవించు అని చెప్పి మనం అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాము. అంతేకాదు, ఇంట్లో పూజ చేసుకోవడం మాత్రమే కాదు, ఆలయాలలో పూజలు ఎంతో ఘనంగా జరగడం మాత్రమే కాదు, పందిర్లు వేసి అమ్మవారి నవరాత్రుల్ని కూడా చాలా ఘనంగా చేస్తారు. వాడవాడలా ఇది చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఇలా 9 రోజులు నవరాత్రుల యొక్క విశిష్టతని చెప్పుకుంటూ ఆ పూజా విధానము చక్కగా చేసుకుంటూ భక్తులందరూ కూడా ఎంతో ఐకమత్యంతో ఉండి ఆ ప్రసాదాలు అవి చక్కగా స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. మరిన్ని దసరా విశేషాలు ఇంకో ఎపిసోడ్లో తెలియచెప్పుకుందాం. నమస్కారం.